హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇవే కాకుండా ఇంకా కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీటికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్స్ మీకు యాప్లో ఉంటాయి. ఒకసారి మీరు చెక్ చేయవచ్చు. ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. విన్న తర్వాత నచ్చితే గ్రూప్ 4 సంబంధించి తీసుకోండి. అండ్ శాంపిల్ పీడిఎఫ్ చూసిన తర్వాత నచ్చితే కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా తీసుకోండి. టెస్ట్ సిరీస్ కనుక చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు సంబంధించి 1500 బిట్స్ తోటి ఒక టెస్ట్ సిరీస్ ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి మరొక టెస్ట్ సిరీస్ అయితే ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇతర శాఖల్లోకి విఆర్ఓలు అంటూ మనకి దిశ న్యూస్ పేపర్లో ఈరోజు ఒక ప్రధాన వార్తగా దీన్ని అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక శాఖ ఆమోదం, వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు సీఎస్ ఆదేశం, ఉద్యోగ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి ఆర్డర్ కాపీ, రెవెన్యూ సంఘాల నాయకుల్లో అనుమానం, గందరగోళంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే విఆర్ఓ పోస్టు రద్దయిన 22 నెలల తర్వాత వారి సర్దుబాటు ఓ కొలికి వచ్చింది. రెవెన్యూ శాఖలో కొనసాగించే ఛాన్స్ కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 5485 మంది విఆర్ఓలను వివిధ శాఖలకు పంపుతున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది అని ఓ ఆర్డర్ కాపీ ఉద్యోగ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. కానీ దీన్ని ఏ రోజు ఆమోదించారనేది అందులో లేదు. జూలైలో జారీ చేసినట్లుగా అయితే ఉంది. సో విఆర్ఓలను సర్ప్లస్ స్టాఫ్గా పరిగణించారు. రెఫరెన్స్గా మాత్రం జియో నెంబర్ 121 అని చెప్పేసి పేర్కొన్నారని చెప్పేసి దానిలో ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లోని పూర్తి సారాంశాన్ని గోప్యంగా ఉంచారంటూ కూడా ఇక్కడ దానికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే విఆర్ఓల సర్దుబాటు వార్తలపై ఉద్యోగ వర్గాలు భిన్న వైఖరిని అనుసరిస్తున్నాయి. కొందరేమో ఇతర శాఖలకు పంపడం ఖాయమని అంటుండగా మరికొందరు మాత్రం పూర్తి స్థాయిలో ఉత్తర్వులు బయటకు వస్తాయని నమ్ముతామని చెప్పేసి అంటున్నారు. సో సిఎస్ సోమేష్ కుమార్ గారు ప్రస్తుతం ఢిల్లీలో సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెప్తున్నారు. మరోవైపు బుధవారం ఉదయం నుంచి విఆర్ఓ వర్గాల్లో సర్దుబాటు విషయం గందరగోళాన్ని నింపింది. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ విఆర్ఓ జేఏసీ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇది నిజమేనా అంటూ తమకు అనేక మంది ఫోన్లు చేస్తున్నారని సదూర నాయకులు దిశకు చెప్పారు. సో వీరిలో కొందరు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడిప్పుడే సర్దుబాటు కష్టమని కొందరు అభిప్రాయపడుతుండగా ఇప్పటికే ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి మరికొందరు అభిప్రాయపడుతున్నారు చెప్పినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే విఆర్ఓలను ఏ ఇతర శాఖకు పంపినా ఇబ్బందులు తలెత్తడం ఖాయమని ఉన్నత వర్గాలు స్పష్టం చేశాయి. అందరికీ జూనియర్ అసిస్టెంట్ హోదా ఇచ్చి సర్దుబాటు చేయనున్నారని సమాచారం. ఆయా శాఖల్లో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ల ప్రమోషన్ల అంశంలో విఆర్ఓలు అడ్డుగా మారనున్నట్లు ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. సో దీంతో ఆయా శాఖల్లో ఉద్యోగుల్లోనూ నిరసన వ్యక్తం కావడం ఖాయమని కొందరు అభిప్రాయపడుతున్నారు. విద్యార్హతలను బట్టి కొందరిని విఆర్ఓలను రెవెన్యూ శాఖలోనే కొనసాగించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విద్యావంతుల అధికంగా ఉన్నారని లెక్కలు తీశారు. సో వారందరికీ వివిధ స్థాయిలో పోస్టింగ్లు ఇస్తారని మరొక వర్గం చెప్తున్నారు. సో ఇది మనకు విఆర్ఓకు సంబంధించినటువంటి అప్డేటు. సో వీరిని ఆల్రెడీ సర్దుబాటు ప్రక్రియ కంప్లీట్ అయిందని చెప్పేసి ఒక ఆర్డర్ కాపీ అనేటువంటిది సో మనకు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే సర్దుబాటు ప్రక్రియ పూర్తని చెప్పేసి విఆర్ఓ జేఏసీ కూడా చెప్తున్నట్లు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి ఫైనల్గా మనకు సిఎస్ సోమేష్ కుమార్ గారు ఫైనల్గా ఎటువంటి నోటీసులు జారీ చేస్తారని వేచి చూడవలసిందే. ఈ రోజు మనకి దీనికి సంబంధించి ఓన్లీ దిశ న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రవాణా శాఖలో 113 పోస్టులు అంటే ఇక్కడ చూడవచ్చు. మనం ఆల్రెడీ నేను చూసాం ఏఎంవీఏకి సంబంధించి Tspsc అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు కంప్లీట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మనకు వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో చాలామంది నేను దానికి సంబంధించి డౌట్స్ అయితే అడిగారు. ఆ డౌట్స్ సంబంధించి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో క్లియర్ కట్గా డీటెయిల్స్తో అయితే ఇచ్చారు. సో మొత్తం 113 వేకెన్సీస్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మల్టీ జోన్ 1లో 54, 2లో 59, మొత్తం 113 వేకెన్సీ అయితే ఉన్నాయి. పే స్కేల్ కనుక చూసుకుంటే 45,960 రూపీస్ నుంచి అయితే శాలరీ ఉంది. చాలా మంచి శాలరీ. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే కంపల్సరీ అప్లై చేసుకుని ప్రిపేర్ కాండి. సో విద్యా అర్హతలు కనుక చూసినట్లయితే ఏజ్ వచ్చేసి 21 నుంచి 39 మధ్య అయితే ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో దాంతోపాటు ఇంకా మీరు కంపల్సరీ ఇక్కడ ఎలిజిబిలిటీ కనుక ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. లేదా 3 ఏళ్ల వ్యవధి కాల డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు కూడా అర్హులే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 3 క్వాలిఫికేషన్లు ఏదున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా
మీరు దరఖాస్తు చేసే నాటికి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ట్రాన్స్పోర్ట్ నుంచి. అదేవిధంగా మీకు ఫిజికల్ టెస్ట్లకు సంబంధించి పురుషులకైతే 165 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ వచ్చేసి 86 ఉండాలి. ఒకవేళ గాలి పీల్చినప్పుడు 5 మీటర్స్ అనేటువంటిది 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్టెండ్ కావాలి. సో మహిళల విభాగానికి వస్తే 157 ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో 82 అనేది చెస్ట్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి సో అప్లికేషన్ ఫీజు అనేది ₹200 అనేది ఉంది. ఎగ్జామ్ ఫీజు ₹120 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంకా పూర్తి వివరాలకు ఒకసారి మీరు TSPSC వెబ్సైట్లోకి వెళ్తే మనకు పూర్తి PDF అందుబాటులో ఉంది. సో చూసి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మరొక అప్డేట్ చూసినట్లయితే SJTలకు సర్దుబాట్లు అంటే ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఒక ప్రధాన వార్తకి ఏదైతే రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందికి వర్క్ అడ్జస్ట్మెంట్, వీరిలో ఉన్నత పాఠశాలకు 2,000 మంది కేటాయింపు, నిబంధనలకు వ్యతిరేకమంటున్న ఉపాధ్యాయ సంఘాలు అంటే ఇక్కడ మంజూరు అవ్వచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 5,000 మంది ఉపాధ్యాయులను ఆయా DEOలు ఒక పాఠశాల నుంచి అదే మండలంలో ఉన్నటువంటి మరొక పాఠశాలకు సర్దుబాటు చేశారంటే ఇక్కడ ఇచ్చారు. సో వీరిలో సుమారు 3,000 మందిని ఒక ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మరొక ప్రాథమికోన్నత పాఠశాలకు, 2,000 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లను హై స్కూల్కు పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. అంటే ఇప్పటివరకు 5వ తరగతి వరకు బోధించినటువంటి 2,000 మంది ఉపాధ్యాయులు ఇక 6 నుంచి 10వ తరగతి వరకు బోధించాలి. సో ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 67 మందిని, నిర్మల్ జిల్లాలో 110 మందిని, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో 97 మందిని పని సర్దుబాటు కింద ఇతర పాఠశాలకు పంపారు. కొన్ని పాఠశాలలో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారని వారిని తాత్కాలికంగా పని సర్దుబాటు చేయనున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇది సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ ఆదేశాలను విరమించుకోవాలని చెప్పేసి కోరుతూ ఉపాధ్యాయ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఇక్కడైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. 4,800 మంది సబ్జెక్ట్ టీచర్ల కొరత అంటూ కూడా చూడవచ్చు. గతంలో మనకు పనిచేసినట్టు 12,000 మందికి పైగా ఉన్నటువంటి విద్యా వాలంటీర్లను 2020-21 కావచ్చు, 21-22 విద్యా సంవత్సరంతో పాటు ఈసారి విధుల్లోకి అయితే తీసుకోవట్లేదు. సో దానివల్ల ఉపాధ్యాయుల కొరత అనేది ఉందంటూ కూడా ఇక్కడ 4,000 మంది టీచర్లు, సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నట్లుగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ అప్డేట్ కనుక విషయంలో గెస్ట్ లెక్చరర్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో ఇది ఆమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఇక్కడ ఆ కళాశాల ప్రిన్సిపల్ మనకు ఒక పేపర్ ప్రకటన జారీ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. మొత్తం ఇక్కడ కామర్స్, కంప్యూటర్ సైన్స్, జువాలజీ, ఇంగ్లీషు, పొలిటికల్ సైన్స్, చరిత్ర, ఎకనామిక్స్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో ఈ నెల 28 వరకు మీరు 28 సాయంత్రం 4 గంటల వరకు అయితే అప్లికేషన్ అనేది కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు పీజీలో 55% మార్క్స్ అనేది ఉండాలి. దాంతోపాటుగా మీకు PhD కావచ్చు, నెట్, స్లెట్ లాంటి వారికి ఉంటే ప్రయారిటీ ఇస్తారు. సో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 28th అనేది మనకు లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ విషయంలో 31న DYFI ఆధ్వర్యంలో మోడల్ కానిస్టేబుల్ టెస్ట్ అయితే పెడుతున్నారు. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీన్స్ ఓన్లీ హైదరాబాద్ జిల్లాలో మాత్రమే పెడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య DYFI తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా మోడల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం మా కార్యదర్శి జావేద్ తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు. కాకపోతే 2 సెంటర్స్నే ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రాసుకోవచ్చు కానీ సో మనకి హైదరాబాద్ పరిధిలో ఉంటుంది కావచ్చు. సో ఇక్కడ అటువంటి డీటెయిల్స్ ఏమీ లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే జిల్లాలో 2 సెంటర్ల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాల్లో అంటే ప్రతి జిల్లాలో 2 ఇస్తారు కావచ్చు, మేబీ ఇంకా క్లారిటీ అయితే తెలియదు. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే సో ఇక్కడటువంటి ఫోన్ నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి తెలుసుకోండి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు కనుక ప్రతి జిల్లాలో ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చింది మాత్రం జిల్లాలో 2 సెంటర్లను పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్ష రాయడానికి ద్వారా అభ్యర్థులు తమ సామర్థ్యాన్ని పరీక్షించుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు దీనికి సంబంధించి ఎట్లా రిజిస్టర్ కావాలి అని కంప్లీట్ డీటెయిల్స్ కోసం ఇక్కడ వీళ్ళైతే ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ప్రతి ఒక్కరు రాయండి, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కనుక సో బెటర్ యూజ్ ఉంటుంది. ఇంకా నేను దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకొని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక నెక్స్ట్ ఇక్కడ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే JLM పరీక్ష రద్దు యోచన అంటే ఇక్కడ చూడవచ్చు. పరీక్షలో అక్రమాలపై విద్యుత్ శాఖ సీరియస్, అధికారుల సస్పెన్షన్ దిశగా చర్యలు, పరీక్ష రద్దు కోసం అభ్యర్థుల ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనం రోజు చూస్తున్నాం JLM సంబంధించినటువంటి ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సెల్ ఫోన్ తీసుకెళ్లారని ఎగ్జామ్ సెంటర్స్. దానికి సంబంధించి సో అభ్యర్థులు అయితే నేను ఆందోళన చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. పరీక్ష రద్దు చేయాలంటూ బుధవారం పలువురు అభ్యర్థులు ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ TSSP DCL ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళన దిగారు. అయితే ఈ నేపథ్యంలో పరీక్ష రద్దు చేసే యోచనలో విద్యుత్ శాఖ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. సర్కారు నిర్ణయం తర్వాత పరీక్ష రద్దుపై స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. మరి చూద్దాం, దీనికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి అయితే వెళ్ళిందట. తర్వాత అక్కడ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో దాన్ని బట్టి పరీక్ష రద్దు చేస్తారనే విషయం తెలుస్తుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక విషయం అయితే ఢిల్లీలో నేషనల్ హౌసింగ్ బ్యాంకులో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. 14 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ వాటికి సంబంధించినటువంటి విభాగాలు మీరు చూడవచ్చు. సో పోస్టును బట్టి CA అదేవిధంగా BA, PG, బీటెక్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్ట్ ద్వారా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అయితే ఉంటుంది. ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 29 అయితే ఉంది. సో చివరి తేదీ ఆగస్ట్ 22 ఉంది. జూలై 29 నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే చూసి అప్లై చేసుకోండి.
ఇక ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి కూడా గ్రూప్ ఏ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి 11 వేకెన్సీ సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే నిరుద్యోగులకు దోకా అంటే ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగార్థులను వెన్నుపోటు పొడిచినటువంటి మోదీ సర్కార్ అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలప్పుడు హామీ. గత 7 ఏళ్లలో భర్తీ చేసింది కేవలం 7 లక్షల ఉద్యోగాలు. పార్లమెంట్లో స్వయంగా చెప్పిన మంత్రి జితేందర్ సింగ్ 7 లక్షల ఉద్యోగాలకు 22 కోట్ల మంది దరఖాస్తులు. నిరుద్యోగ భారతాన్ని సూచిస్తున్న కేంద్ర లెక్కలంటే ఇక్కడ చూడవచ్చు. సో కేంద్రం ఇచ్చినటువంటి ఉద్యోగాల లెక్క ఇదని చెప్పేసి ఇక్కడ 2022 వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన టేబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఐటీలో నియామకాల జోరు అంటూ చూడవచ్చు. Q1లో 60,000 మంది నియమించుకున్నటువంటి టాప్ 5 సంస్థలు. సో 2022-23లో ఐటీ సంస్థలు నియమించుకున్నటువంటి ఉద్యోగాల సంఖ్యను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఐటీలో చాలా నియామకాలు జరుగుతున్నట్లుగా ఇక్కడ నమస్తే తెలంగాణలో కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.